హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు మనం ఒక చాలా భిన్నమైన సినిమా గురించి మాట్లాడుకుందాం. అదే సిస్టర్ మిడ్ నైట్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా ఉంది. ఇది మన రెగ్యులర్ లవ్ స్టోరీనో ఫైటింగ్నో కాదు. ఒక కొత్తగా పెళ్లైన అమ్మాయి జీవితం బోరింగ్గా మొదలై ఎలా వింతగా కోపంగా మారిందో ఈ సినిమాలో చూపిస్తారు. ఇందులో రాధిక ఆప్టే నటన అయితే సూపర్బ్. అసలు ఇంత వింత సినిమా ఎందుకు తీశారు? ఈ కథ దేని గురించి చెబుతోంది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి కొత్త సినిమాల రివ్యూలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సినిమా కథ మన హీరోయిన్ ఉమా, రాధిక ఆప్టే గురించి. కొత్త పెళ్లి అయింది. భర్తతో కలిసి ముంబైలో ఒక చిన్న గదిలో ఉంటుంది. ఆమె పెళ్లి జీవితం చూస్తే నిజంగా చాలా బోరింగ్. భర్తకు ప్రేమ లేదు, ఇంట్లో ఏ పని లేదు, కేవలం 4 గోడలే. దర్శకుడు ఈ సన్నివేశాలను చాలా నిదానంగా చూపిస్తారు. ఉమ గదిలో అటూ ఇటూ తిరుగుతూ గోడల్ని చూస్తూ ఉంటుంది. ప్రేక్షకులకు కూడా ఛా, ఎంత బోర్ కొడుతోంది అనిపిస్తుంది. కాని ఇక్కడే ఒక చిన్న మాయ ఉంది. ఈ బోరింగ్ లైఫ్ అనేది కేవలం మొదలు మాత్రమే. మెల్లమెల్లగా ఉమ జీవితంలో వింత సంఘటనలు జరగడం మొదలవుతుంది. ఆ వింతే ఆమెను పూర్తిగా మార్చేస్తుంది. ఎక్కడో చనిపోయిన పక్షులు కనిపించడం, ఒక మేక రావడం, ఆమెకు వచ్చిన జ్వరం తగ్గిపోవడం, ఇలాంటి అస్సలు సంబంధం లేని విషయాలు జరుగుతాయి. మొండిగా ఉన్న ఉమ మెల్లగా కోపంతో నిండిన వేరే మనిషిగా మారుతుంది. చుట్టూ ఉన్న చిన్న ఇల్లు, పక్కింటి ఆంటీలు చేసే కబుర్లు, ఇవన్నీ ఆమెకు ఊపిరి ఆడనట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సినిమా 2 రకాలుగా మారుతుంది. మొదటి సగం సాదాసీదా కామెడీలాగా ఉంటే, రెండవ సగం ఏదో పురాణాల కథలాగా మారిపోతుంది. ఉమ కోపం పెరిగి ఆమె కాళీదేవిలాగా మారుతున్నట్లుగా చూపిస్తారు. ఆమె మొహం నీలం రంగులోకి మారడం, ఒకరు ఆమెను కాళీలాగా ఉన్నావు అని అనడం, ఇవన్నీ చాలా వింతగా అనిపిస్తాయి. ఈ సినిమాకు ముఖ్య బలం రాధిక ఆప్టే. ఆమె నటన సూపర్బ్. ఆమె కోపం, అలిగిన తీరు, సైలెంట్గా ఉన్నప్పుడు కూడా ఆమె కళ్లలో కనిపించే బాధ, ఇదంతా చూస్తే ఆమె ఎంత బాగా నటించిందో తెలుస్తుంది. పెళ్లైన రాత్రి ఆమె ముఖంలో కనిపించే భయం నుంచి ఆమె కోపంగా తిరిగే తీరు వరకు ఆమెనే సినిమాను నడిపించింది. ఈ సినిమా తీసిన స్టైల్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. చనిపోయిన వారిని చూపించడం ద్వారా చంపుకోలేని కోపాన్ని ఒక మహిళ ఎలా తనలో దాచుకుందో చూపించారు. కాని ఈ సినిమా కొన్ని చోట్ల మనకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. మధ్యలో వచ్చే కొన్ని వింత సీన్లు, సౌండ్స్ కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తాయి. సినిమా చివరిదాకా అన్ని విషయాలను దర్శకుడు సరిగ్గా కలపలేకపోయాడు అనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్ సినిమా కాకపోవచ్చు, కానీ చాలా కొత్తగా ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడటం మంచిది కాదు. ఇది అందరూ చూసే రెగ్యులర్ మూవీ కాదు. కొత్తగా వింతగా ఉండే సినిమాలు చూడాలనుకునేవారు, రాధిక ఆప్టే కొత్త నటన చూడాలనుకునేవారు ఒంటరిగా చూడవచ్చు.